ఫ్రెండ్స్ ఎప్పుడో లాంచ్ అయ్యి ఇంకా సేల్కి రాని Asus Zenfone Max Pro ఈ నెల 26 గురువారం ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా సేల్లో అందుబాటులో ఉండబోతుంది. ఇది ఫ్లాష్ సేలా ఓపెన్ సేలా అన్న దాని గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. సో Asus చాలా హైప్ క్రియేట్ చేసింది. సో డెఫినెట్గా ఇది ఫ్లాష్ సేల్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు కనుక Asus Zenfone Max Pro 6GB ర్యామ్ వేరియంట్ కొనాలని ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా ఛానల్లో అప్లోడ్ అయ్యే వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 2 నెలల క్రితం Asus Zenfone Max Pro M1లో 3 వేరియంట్స్ని అనౌన్స్ చేసింది. అవి 3GB ర్యామ్, 4GB ర్యామ్, 6GB ర్యామ్ వేరియంట్. సో 3GB ర్యామ్ వేరియంట్ యొక్క ప్రైస్ 10,999, 4GB ర్యామ్ వేరియంట్ యొక్క ప్రైస్ 12,999, 6GB ర్యామ్ వేరియంట్ యొక్క ప్రైస్ 14,999. అనౌన్స్ చేసినప్పుడే మనకి 2 వేరియంట్స్ని ఇమ్మీడియట్గా సేల్లోకి తీసుకొచ్చింది. అవి 3GB ర్యామ్, 4GB ర్యామ్ వేరియంట్. నేను ఫ్లిప్కార్ట్లో Asus Zenfone Max Pro 4GB ర్యామ్ వేరియంట్ అప్పుడే తీసుకున్నాను. సో దీని యొక్క అన్బాక్సింగ్, రివ్యూ అండ్ రెడ్మీ Note 5 Proతో కెమెరా కంపారిజన్ అన్ని వీడియోస్ చేశాను. అవన్నీ మీకు ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తాయి. సో అక్కడ మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. సో ఈ Asus Zenfone Max Pro 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ వేరియంట్ నేను 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. Asus 6GB ర్యామ్ వేరియంట్ గురించి చాలా హైప్ క్రియేట్ తీసుకొచ్చింది. సో 6GB ర్యామ్ వేరియంట్లో మీకు డిఫరెంట్ కెమెరా సెటప్ లభిస్తుంది. సో కెమెరా 3GB ర్యామ్ వేరియంట్ 4GB ర్యామ్ వేరియంట్ కంటే బాగుంటుందని Asus అనౌన్స్ చేసింది. సో అది నిజమే కావచ్చు. 6GB ర్యామ్ వేరియంట్లో కెమెరా బాగుండొచ్చు. అందుకే మనకి చాలామంది హైప్ క్రియేట్ అయింది. చాలామంది సబ్స్క్రైబర్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని అడుగుతున్నారు. సో ఎట్టకేలకు 26th రిలీజ్ అవుతుంది. సో 26th మొదలయ్యే మొదటి ఫ్లాష్ సేల్లోనే ఈ Zenfone Max Pro M1 6GB ర్యామ్ వేరియంట్ని తీసుకోకండి. ఎందుకంటే ఈ 4GB ర్యామ్ వేరియంట్లో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కెమెరా చాలా వర్స్ట్గా ఉంది. సో మీరు అనొచ్చు 6GB ర్యామ్ వేరియంట్లో కెమెరా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అని. ఓకే నిజమే, అయినా కానీ ఫస్ట్ సేల్లోనే తీసుకోకండి. ఒక 2-3 days మినిమం వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ 6GB ర్యామ్ వేరియంట్కి సంబంధించి ఇంతవరకు ఎలాంటి వీడియో మనకి బయటికి రాలేదు, ఎలాంటి అన్బాక్సింగ్, కెమెరా రివ్యూ అని బయటికి రాలేదు. సో నేను కూడా ట్రై చేస్తాను 6GB ర్యామ్ వేరియంట్ కొనడానికి. సో కొంటే ఈ 4GB ర్యామ్తో కంపేర్ చేస్తాను, ట్రై చేస్తాను. పాసిబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఈ 6GB ర్యామ్ వేరియంట్లో కెమెరా సెటప్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ 6GB ర్యామ్ వేరియంట్లో మనకి 16+5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్ లభిస్తుంది. మనం 3GB 4GB ర్యామ్ వేరియంట్లో 13+5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని చూసాం. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f2.2 అపర్చూర్తో ఉంది. ఇక్కడ 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f2.0 అపర్చూర్తో ఉంటుంది. 3GB 4GB వేరియంట్లో ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ f2.2 అపర్చూర్తో వచ్చింది. ఇక్కడ మనకి 6GB ర్యామ్ వేరియంట్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా f2.0 అపర్చూర్తో వస్తుంది. సో అపర్చూర్ తక్కువ ఉంది కాబట్టి కెమెరా బాగానే ఉంటుంది, లో లైట్లో పర్ఫార్మెన్స్ బాగుంటుందని మనం అనుకోవచ్చు. సో డెఫినెట్గా బాగుంటుంది, బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. కాకపోతే ఫస్ట్ సేల్ అయిన తర్వాత ఒక 2-3 days వెయిట్ చేయండి. మనకి కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బయటకు తెలుస్తుంది. ఒక 2-3 days వెయిట్ చేసి సెకండ్ సేల్లో తీసుకోండి. సో వెంటనే ఫస్ట్ సేల్లోనే ఈ Zenfone Max Proను పర్చేజ్ చేయకండి. ఎందుకంటే 3GB వేరియంట్ 4GB వేరియంట్లో ఫ్రంట్ కెమెరా వర్స్ట్గా ఉంది అండ్ బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ చాలా పూర్, స్టాటిక్ కెమెరా పిక్చర్స్ మాత్రం బాగున్నాయి. సో అందుకే Asus హైప్ క్రియేట్ చేసింది కదా అని మనం ఫస్ట్ సేల్లోనే కెమెరా బాగుంటుంది అనుకొని కొనకండి. మినిమం సెకండ్ సేల్ వరకు వెయిట్ చేయండి. ఫస్ట్ సేల్ అయిన తర్వాత సెకండ్ సేల్లో ఈ Asus Zenfone Max Pro 6GB వేరియంట్ని తీసుకునే ప్రయత్నం చేయండి. అప్పటి వరకు మనకి ఈ 6GB ర్యామ్ వేరియంట్ యొక్క కెమెరా ఈ రెడ్మీ Note 5 Pro కెమెరాతో ఈక్వల్గా ఉందా, బెటర్గా ఉందా లేదా తక్కువగా ఉందా అనేది తెలుస్తుంది. సో మినిమం మీరు ఫస్ట్ సేల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సెకండ్ సేల్లో మీరు కనుక Asus Zenfone Max Pro కొనాలనుకుంటే ఫస్ట్ సేల్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సెకండ్ సేల్లో ఈ Zenfone Max Proని తీసుకోండి. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ 6GB ర్యామ్ వేరియంట్లో సేమ్ 4GB ర్యామ్ వేరియంట్లో ఉన్న స్పెసిఫికేషన్సే ఉంటాయి. ఎక్సెప్ట్ ర్యామ్ 2GB ర్యామ్ ఎక్స్ట్రా వస్తుంది. అలాగే కెమెరా కూడా మనకి ఇందులో డిఫరెంట్ సెటప్తో వస్తుంది. సెన్సార్స్, బ్యాటరీ, డిజైన్ మిగతా అంతా కూడా మనకి 4GB ర్యామ్ వేరియంట్లో చూసినట్లే ఉంటుంది. ఒక ర్యామ్ అండ్ కెమెరా సెటప్ మాత్రమే ఈ 6GB ర్యామ్ వేరియంట్లో డిఫరెంట్గా ఉండబోతుంది. సో మీరు కనుక 6GB ర్యామ్ వేరియంట్ కొనాలనుకుంటే ఫస్ట్ సేల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సెకండ్ సేల్లోనే కొనండి. Asus హైప్ క్రియేట్ చేసింది డిఫరెంట్ కెమెరా సెటప్, కెమెరా ఎక్సలెంట్గా ఉండబోతుందని. దాన్ని నమ్మి మనం ఫస్ట్ సేల్లో మాత్రం తీసుకోకండి. మినిమం ఫస్ట్ సేల్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను.
సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. I'm coming home.